సీరియల్ యాక్టర్ ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ తన సినిమా ఈవెంట్లో పాడిన ఒక పాట ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అందులో కొన్ని అభ్యంతరకరమైన భూతపాదాలు ఉన్నాయని జనం మండిపడుతున్నారు. ఆ క్లిప్ ఒకసారి ప్లే చేస్తా చూడండి. దానికోసం నేను తర్వాత మాట్లాడతా. గుంజి 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 గుద్ద పగలదే వాణ్ణి పట్టి 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 పట్ట పగలుదే. చూశారు కదా, ఆ పాటలో కొన్ని భూతపదాలు ఉన్నాయని జనం అతని మీద విపరీతంగా మండిపడుతున్నారు. మరి స్టార్ హీరోల సినిమాల్లో అలాంటి భూతపదాలే ఉన్నాయి. ఆ రోజు అది తప్పు అని గుర్తుకు రాని ప్రజలకు ఈ రోజు ఇది తప్పని ఎందుకు గుర్తుకు వచ్చింది? నేను ఉదాహరణకు కొన్ని క్లిప్స్ ప్లే చేస్తాను, అవి చూడండి. ఇక్కడ ఇంజిన్ అంటే డైరెక్ట్ గా మహిళ ప్రైవేట్ పార్ట్స్ ని చెప్పే విధంగా భూత పదాలతో కూడుకుని ఉంది. జంక్షన్ లో ఫంక్షన్ అంటే అది కూడా పచ్చి భూత పదం, అందరికి క్లియర్ గా అర్థమైతుంది. ఆ రోజు ఇంకా ఈ పాటని రికార్డింగ్ డాన్సుల్లో జాతరలో వేసుకుని అందరూ ఎంజాయ్ చేశారు గానీ ఇది తప్పని ఆ రోజు ఎవరూ చెప్పలేదు. అలాగే రామ్ చరణ్ పెద్ద సినిమాలో చికిరి చికిరి అనే పాటలో నీ సరుకు సామాను అనే భూత పదాలు పెట్టి మహిళల ప్రైవేట్ పార్ట్స్ ని డైరెక్ట్ గా ఇండికేట్ చేసేలా తీశారు. ఆ క్లిప్ కూడా ఒకసారి ప్లే చేస్తా చూడండి. నేను క్లియర్ గా ఒకటే చెప్పదలుచుకున్నా, మొన్న మంగపతిని భుజాల మీద మోసిన వాళ్ళు ఆడదంటే ఇలానే ఉండాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి అని తీర్పులు ఇచ్చిన వాళ్ళంతా ఈ రోజు ఏమయ్యారు? ఈ సినిమా వాళ్ళు వాళ్ళ డబ్బుల సంపాదన కోసం వినోదం పేరుతో సినిమాలు తీసి మహిళల్ని అవమానించేలా అభ్యంతరకరమైన ఇలాంటి భూత పదాలు పెట్టి పాటలు పెడితే ఎవరు ఒక్కరు కూడా ఇది తప్పని ప్రశ్నించడం లేదు. అంటే ప్రజల్లో ఈ డబ్బుల స్టాండర్డ్స్ ఎందుకు? అంటే మన స్టార్ హీరోలు కాబట్టి, మనం వాళ్ళ అభిమానులం కాబట్టి అవి స్కిప్ చేసేద్దామా? కాదు కదా. ఇలాంటి సంఘటన ఎప్పుడు జరిగినా అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒక పౌరుడిగా మనం ఖచ్చితంగా ప్రశ్నించే హక్కు మనకుంది, ప్రశ్నించాలి కూడా.